bells. నన్ను చూసి ఇంద్రధనస్ అనుకున్నారు కదూ, అదే నా గొప్పతనం. రంగులన్నీ కలిసిన అందం నా సొంతం. అందమైన వనం, ఎటు చూసినా చక్కని సౌందర్యం. ఒక చెట్టు కొమ్మ మీద అందమైన రంగురంగుల ఈకలతో ఉన్న ఓ పక్షి గొప్పగా హేలుపోతూ చెంగు చెంగున కొమ్మలపై ఎగురుతూ. హే, నన్ను చూసారా? నన్ను గుర్తుపట్టారా? నన్ను చూసి ఇంద్రధనస్ అనుకున్నారు కదూ, అదే నా గొప్పతనం. రంగులన్నీ కలిసిన అందం నా సొంతం. ఆ సూర్యుడు ఎప్పుడూ ఎరుపే, చంద్రుడు 4 రోజులు తెలుపు, 4 రోజులు నలుపు. ఆ చెట్టు తడి ఉంటే ఆకుపచ్చ, పొడి బారితే అందవిహీనం. ఇన్ని రంగులున్న నేను, నాకు మించిన వారెవరున్నారు అంటాను. అంతేనా? నా అందాన్ని ఎంతమంది ఆత్రంగా చూస్తారో. పాడు వాళ్ళ వంకర చూపు. అవునులే, నా తోక చుట్టూ చూరు పట్టుకు వేలాడినట్టుగా నా తోక చుట్టూ తిరుగుతారు. ఆ మాటలు అంటూ గొప్పలు పోతూ అటుగా చూసింది పక్షి. మెల్లగా వెళుతూ ఒక తాబేలు కనిపించింది. తాబేలు దగ్గరకు పక్షి వచ్చి హేళనగా ఇలా అంది. హే, నువ్వెవరు? నన్ను కూర్మమంటారు, అదే నా పేరు. హిహిహి, కూర్మమా, నీ పేర్లాగే ఉంది నీ రూపం. ఆ మాట విని తాబేలు చిన్నబోయింది. బొరియలో నుండి వచ్చిన ఎలుకలా, నీ తల మీద శాపగ్రస్తుల్లా ఓ బొచ్చే, నడవలేని కాళ్ళు. నువ్వు యాక్. దిగాలుగా చూసింది తాబేలు. మాట్లాడవేం? నా అందం చూసి మతిపోయిందా? గొంతు పడిపోయిందా? అదేం లేదు. హా మరి? ఆ భగవంతుడి దశావతారాల్లో నేనున్నా, నువ్వెక్కడా లేవే. గొప్పలు పోకు. బురద కొట్టుకున్న నువ్వు, నీ బతుకును నాలా ఎగరగలవా? నాలా గెంతగలవా? నాలా పాడగలవా? ఆడుతూ పాడుతూ ఎంత దూరమైనా అలసట లేకుండా అలా వెళ్ళి ఇలా రాగలను. ప్రపంచాన్ని చుట్టగలను. చూస్తావా నా శక్తి? అని ఎగిరి ఆడుతూ పాడుతూ గాలిలో ఎగురుతూ జుమ్మని చాలా దూరానికి వెళ్ళింది పక్షి. తాబేలు ఆశ్చర్యంగా చూస్తోంది. ఆ పక్షి గొప్పలు పోతూ గుబురుగా ఉన్న పొదలోకి దూరింది. కాసేపటికి పక్షి అరుపులు, కేకలు వినిపించాయి. అయ్యో అయ్యో, నన్ను రక్షించండి, బయటికొచ్చే దారి చూపండి అని ఆర్తనాదం చేస్తూ పొదలోకి ఇరుక్కుపోయి తెగిపోయిన తోకతో వచ్చి భూమి మీద ఏడవసాగింది పక్షి. అప్పుడే అక్కడికి వచ్చిన తాబేలు ఏడుస్తున్న పక్షిని చూసింది. నువ్వెలా వచ్చావు? నీ ఏడుపు వినిపించింది, ఆపదలో ఉన్నావనిపించింది, వచ్చేశా. రా వెళ్దాం. ఎక్కడికి? నీకిప్పుడు వైద్యం చెయ్యాలి. వైద్యమా? అవును, రక్తం వస్తోంది, దాన్ని కడగాలి. చంద్రుడి కింద సేద తీరాలి, సూర్యుడి కింద ఆరాలి. ఆ ఆకులున్నాయే, వాటి పసరు పోయాలి. ఆ పక్షికి తాను అన్న మాటలు గుర్తొచ్చాయి. ఏమాలోచిస్తున్నావు? ఎగరలేను, గెంతలేను, ఎలా రాను? నీ వీపు మీద బొచ్చే అన్నావే, దానిమీద కూర్చో. ఎప్పటికి వెళ్తాం? ఎగరలేని నీకంటే నిదానమైన నా నడక మేలు కదా. వస్తే బతుకుతావు, రాకుంటే పోతావు. త్వరగా రా. చటుక్కున తాబేలు మీద కూర్చుంది పక్షి. ఓ చోటుకి తీసుకువచ్చింది. తాబేలు ఒళ్ళు విదిల్చి నీళ్లు చల్లి ఆకుతో కట్టుకట్టింది. కొన్ని రోజులకే పక్షికి తోక మొలిచింది. హే, నీ తోక రంగుల తోక తిరిగి వచ్చింది, బావుంది, ఇక ఎగురు. అదే అందం రంగురంగుల తోకలో లేదు, నీ మనసులో ఉంది. అన్నిటినీ గెలిచేసా, నిన్ను నిందించా, ఆపదలో పడిపోయా, నువ్వొచ్చి ఆదుకున్నావు. అదే అసలైన అందం. ఈ భూమి మీద ఒకరికొకరు తోడు, ఎగిరెగిరి పడకూడదు, ఎగతాళి చేయకూడదు. ఒక్కొక్కరిదో రూపం, అదే ప్రకృతి ధర్మం.